పొల్లు లేని గుర్రానికి పొల్లు తోముతున్నానే. దా నువ్వు కూడా చెయ్యి, లేకపోతే టీవీ చూస్తుంటే. సర్లేండి కానీ నాకు వంటగదిలో పని ఎక్కువ ఉంది. చికెన్ కర్రీ అడిగారు కదా, చెయ్యాలి. ఉల్లిపాయలు కట్ చేయండి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మొగుడిని ఉల్లిపాయలు కట్ చేయమంటావు అసలనే? నా మొగుడినే కదా అడిగాను, పక్కింటి మొగుడిని ఏం అడగలేదు కదా. మాటలు బాగా నేర్చవే. పెళ్ళైన కొత్తలో మాట్లాడలేదన్నారు, ఇప్పుడు మాట్లాడితే ఇలా అంటున్నారు. సర్లే కానీ వెళ్ళి కట్ చేయండి. కట్ చేయను, ఏం చేస్తావు? నేను కూడా వంట చేయను, ఏం చేస్తారు? ఉల్లిపాయలు కట్ చేస్తేనే రోజు వంట, లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు కట్ చేయం? పెళ్ళి అయ్యే వరకునే మగోడు, పెళ్ళి అయిన తర్వాత మగోడు ఉండడు, మగుడే మిగులుతాడు. ఏంటి అయిందా? చేస్తున్నాను, తొందరగా పెట్టువే, ఆకలి వేస్తుంది. ఆగండి వడ్డిస్తున్నాను. బా తొందరగా పెట్టువే బాబు, ఆకలి దంచేస్తుంది. ఆగలేరే, ఒక 5 నిమిషాలు ఉండండి, మరి వడ్డిస్తున్నాను. అమ్మా నాకు కూడా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. రా నువ్వు కూడా కూర్చోమ్మా, నీకు కూడా పెట్టేస్తాను. బా కూర ఏంటి ఎలా ఉంది? అసలు బాగాలేదు. అయ్యో సారీ అండి. సర్లే నేను బాధపెట్టుకుంది, తినేది అయిపోద్ది. అంత అడ్జస్ట్ అయితే తినడం ఎందుకండి, నచ్చకపోతే వదిలేయచ్చు కదా. అవును డాడీ, ఫుడ్ దగ్గర ఎందుకు అడ్జస్ట్ అవడం? అదేంటండి తిన్న దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతున్నారు? ఒక్క రోజుకి కూరలో ఉప్పు ఎక్కువైందో, కారం తక్కువైందో, లేకపోతే కూరే బాగాలేదో, వండింది నా పిల్లమే కదా అని చెప్పి ఒక్కరోజు అడ్జస్ట్ అయితే తినలేరే? అదేంటమ్మా ఇప్పుడే వద్దన్నా, అప్పుడు ఇలా రివర్స్ అయిపోయావు. చైనా భాషని అర్థం చేసుకోవచ్చు కానీ పిల్లల్ని ఎవడో అర్థం చేసుకోలేడమ్మా. ఏమే కొంచెం తలనొప్పి ఉంది, కాఫీ పెట్టు. ఏమే కాఫీ అది? కాఫీ ఏంటండి? ఇప్పుడే కదా లోనికి వెళ్ళినప్పుడు కాఫీ పెట్టమని చెప్పి వెళ్ళాను. ఒక్క పావుగంట ఆగండి, సీరియల్ మధ్యలో ఉంది, అయిపోగానే పెట్టిస్తాను. ఇదిగోండి కాఫీ. సీరియల్ పెట్టండి. పెట్టనే, నేను చక్కగా క్రికెట్ అవుతుంటేనే సీరియల్ అంటావా? అబ్బా పెట్టండి. పెట్టను. ఏ టీవీ నువ్వు ఒక్కడివి చూడడానికే కొన్నావా? మేం చూడక్కర్లేదా? సీరియల్ పెట్టు 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 పెట్టు. ఇది చంద్రముఖిలాగా అయిపోయింది. జనంటే చచ్చిపోతుంటారు బాబు. ఇప్పుడు సీరియల్ పెట్టుకున్నాడు, రిమోట్ ఇచ్చేయాలి. ఏమే నువ్వు వండి రొటీన్ కూరలు కాకుండా ఇవేళ ఏదైనా వెరైటీగా ఉండొచ్చు కదా. సరే ఇంటెన్ కథలో పచ్చగడ్డ ఉంది, తీసుకొచ్చి కూర వండమంటారేటి? వండేవే, వండేసి నువ్వు తినే, నేను బయటికి వెళ్ళి కూర తెచ్చుకుంటా. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. సరే కానీ ఈరోజు మన ఇద్దరం క్యారెక్టర్స్ మార్చుకుందామా? ఏదో మనకు కలిసి వచ్చేలాగా ఉంది, దీన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. సరే అయితే ఈరోజు మీరు వంట చేసేయండి. ఏంటి వంట నేను చెయ్యాలా? ఇప్పుడే కదా చెప్పాను క్యారెక్టర్స్ మార్చుకుందామని. నేను హస్బెండ్, మీరు వైఫ్. సరే చేస్తాం. ఏమండి తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకురారా? A few moments later. ఇదిగోండి కాఫీ. కాఫీ అంటే ఎలా ఉంది నిన్ను? ఏం చేస్తున్నావు? నీ మొహం మీద కొడదామని. కాఫీ బాగోపోతే బాగోలేదని చెప్పాలి, మొహం వేసి కొడతారా? ఇప్పుడు అర్థమైందా నా బాధ ఏంటో? ఏమొద్దు కానీ క్యారెక్టర్లు చేంజ్ చేయవద్దు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళే. అది ఏమే కానీ మంచి ఆవేశం వచ్చేసింది. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మీరే వచ్చి తాగండి. అమ్మా నాన్న ఎక్కడా? మీ నాన్న సీఎమ్మా పిఎమ్మా? పొద్దున్నేసి మీ నాన్న దగ్గర నా పని అనుకున్నావా? పక్కింట్లో ఎక్కడో ముచ్చట్లెడుతుంటాడే, వెళ్ళి చూడు. అవునే, నేను కనుక పక్కింట్లోనే ముచ్చట్లేడుతున్నాను, మీ బాబులాగా ఈ దెక్కితే ఈ దెక్కలు అట్టలేదు. మధ్యలో మా నాన్న ఎందుకు లాగుతున్నావు? లాగితేనే లాక్క సాల్వ్ వేసి అనుమానం చేస్తారా? ఏదో తప్పెలా మొహం గడి ఆడును, ఆడి వల్ల నా బతికేలా తగలడ్డది. మీ ఇద్దరి మధ్యలో తాతని ఎందుకు డాడీ లాగుతావు? నీకేం తెలుసమ్మా, మా అమ్మాయి చిన్నపిల్ల, నోట్లో 4 లేని పిల్లని ఈ రాకాశం ఇచ్చి నాకు పెళ్లి చేసి నా గొంతుకొచ్చాడు. అయితే తాతయ్య మీకు మోసం చేసి పెళ్లి చేసేసాడా డాడీ? అప్పుడే అయిపోలేదమ్మా, పెళ్లికి ముందు 5 ఎకరాలు ఉంది, అది నీకే అన్నాడు. ఇవ్వలేదా డాడీ? ఇవ్వకపోగా 5 ఎకరాలు అంటే భూమి అనుకున్నాను నేను, ఆడి బట్ట బుర్రంట. A few moments later. ఏంటే చూపేంటే? పిల్లల్ని ఎప్పుడు ఇరిటేట్ చేయకూడదే.
అమ్మా ఈరోజు లంచ్కి చికెన్ బిర్యానీ చేయమ్మా, తిని చాలా రోజులైంది. ఆర్డర్లు వేసినావు ఆర్డర్లు పెట్టింది మూసుకొని తిను, నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. చికెన్ బిర్యానీ కదా అడుగుతుంది, చెయ్యు. నువ్వు కూడా తింటావు కదా. నేను బిర్యానీలు అవి తిన్నాం. అస్సలు తిను. మన బకెట్ బిర్యానీ తెస్తే వాసన కూడా లేకుండా చేసేసావు. తిందో అవును తిన్నాను, తింటాను. ఇప్పుడేంటి లాస్ట్ వీక్ కదా చికెన్ కర్రీ చేశాను, ఇప్పుడు ఇంకేంటి? అంటే అది లాస్ట్ వీక్ చేస్తే ఈ వీక్ చేయకూడదని రూల్ ఉందా అమ్మా? ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ రోజు ఫిష్ కర్రీ చేస్తాను. నచ్చితే తినండి, నచ్చకపోతే మానేయండి. ఇది ఫిక్స్. నువ్వేం మాట్లాడవేం డాడీ? ఏం మాట్లాడుతానమ్మా, నీకోసం ఫైట్ చేశాను కానీ ఓడిపోయాను. ఏం డాడీ, బయట అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వేమో అమ్మని చూసి భయపడుతున్నావు. దేశానికి ప్రధానమంత్రి అయినా ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళడానికి మొగుడేనమ్మా. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇంట్లో పిల్లి ఇంటి బయట పులి అని. ఇదిగోండి మంచినీళ్ళు. రెంటు, కరెంటు, పాలు, పేపరు. ఏంటి ఈ నెల బడ్జెట్ వేస్తున్నారా ఏంటి? ఏం బడ్జెట్ బాబు, ఈ నెల జీతం అంతా పోగా 5,000 ఎక్స్ట్రాకి వచ్చి అయిపోయింది. అంతెందుకు అయిందండి? ఎందుకు వచ్చిందా, నీ బ్లౌజ్కి మ్యాచింగ్ దారం కోసం వైజాగ్ మొత్తం 3 రోజులు ఇప్పించావు. చీర 2,000, జాకెట్ కుట్టించడానికి మాత్రం 3,000 అయ్యింది. పెళ్ళానికి ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేవా? ఖర్చు పెడతాం. మేము సంపాదించంతా మీకోసమే కదా. తొందరగా వంట చేసి భోజనం చేసి బయటికి వెళ్ళాలి, పని ఉంది. నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తాను. నువ్వెందుకే? మొన్న మీరే కదా అన్నారు బయట తీసుకెళ్తానని. నేనేదో ఫ్లోలో అన్నానే అనుకో, వంట చేయటం మానేస్తావా? మీరే అన్నారు కదా తీసుకెళ్తారేమో అనుకున్నాను. అయినా ఈ ఇంట్లో నా మాట ఎప్పుడు చెల్లిందిలేండి, అంతా మీ ఇష్టమే కదా. సర్లే బాబు, మొహం అలా డల్లగా పెట్టుకో, అంత నవ్వుతూ ఉండు. పరా తీసుకెళ్దాం పద. చాలండి కబుర్లు. పొరపాటును కూడా పిల్లల దగ్గర నోరు జారకూడదురా బాబు. ఇంట్లో అమ్మాయి కూడా లేదు, ఇదే మంచి టైము. చంపేసేవే బాబు. చూసుకోలేదండి. అయినా వంటగదిలోకి మీకేం పని? అదా తల మీద ఏదో పురుగు ఉందని తీయటానికి వచ్చానే. చూసాను. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏంటి పనులు? అదా అమ్మాయి ఇంట్లో లేదే, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళింది. అవునా, అయితే సరే. నేను నీ చీరలో చూస్తుంటే నాకు మన ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది. చాలా ఉన్నాయి సెగలు. నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు నేను పాలు గ్లాసు? ఆ పేడకల్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తారు? సర్లేండి, కానీ నా కోసం ఒక పని చేసి పెడతారా? ఒక పన్నెండు బంగారం నువ్వు చెప్పు, 2 పనులు చేస్తాను, కానీ నువ్వు ఏదైనా ఇవ్వాలి నాకు. ఎంత ఆశపడ్డానే. మీకే కాదు మాకు కూడా అనిపించాలి. కింగిలని మగండైనా కొంగుని కట్టేసుకోవాలంటే మీ ఆడల తర్వాతనే. నాలైనా కూరగాయలు బేరం ఆడటం మాత్రం రాదు, మళ్ళీ పెళ్ళిడికి వచ్చిన కూతురు పెట్టుకొని. నాకు ఛాన్స్ ఎక్కడ ఇస్తావే? బేరం ఆడమంటావు, నువ్వే మాట్లాడేసుకుంటావు. చేత కాదు కానీ మాటలు మాత్రం బాగానే ఆడతావు. ఎందుకు వచ్చిన బాధ? నీకు డ్రైవింగ్ వచ్చు కదా, రేపు నుంచి నువ్వే వెళ్ళి కొనుక్కో. నేనే అలా వెళ్ళి కొనుక్కునేలా ఉంటే మొగుడిని గ్రిప్ లో పెట్టుకొని తిరుగుతుందని అందరూ నన్నే అంటారు. మరి నిజమే కదా. ఆ? ఎవరేమనుకుంటే నీకు ఎందుకే. సర్లే కానీ అలసిపోయి వచ్చాం కదా, ఏం వండమంటారు? పాయసం చేయవే, ఛానల్ అయిన తిని. అయితే నేను సేమియా చేస్తాను. మరి ఆ మాత్రం దానికి అడగడం ఎందుకు? సర్లే కానీ ఇప్పుడు కూర ఏం చేయమంటారు? వంకాయలు తెచ్చాం కదా, గుత్తి వంకాయ ఉండు. అస్తమానం వంకాయనా, మిగతా కాయగూరలు తినరా? సర్లే, నీకు ఏది నచ్చుతుంది ఉండు. అదేంటండి, మీకు ఏది నచ్చితే చేయనా? రేపు వంకాయ చేస్తాను, ఈ రోజు మాత్రం బెండకాయ పులుసు చేసేస్తాను. నన్ను అడుగుతావు, నీకు ఏది నచ్చితే చేస్తావు. పెళ్ళై 15 సంవత్సరాలు అయింది, ఎప్పుడు నీదే కదా పై చెయ్యి. తినక చేస్తావా? కానీ అమ్మా ఏంటమ్మా? నువ్వు పెళ్లికి ముందు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని ప్రేమించలేదమ్మా, నాకు 13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు. ఆ తర్వాత మీ నాన్నే ప్రేమించాను. డాడీ మరి మీరెవరిని లవ్ చేయలేదా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానమ్మా, కానీ చెప్పలేదు. ఏ? ఎప్పుడైతే మీ అమ్మతో పెళ్లి ఫిక్స్ అయిందో ఆ రోజే అమ్మాయిని మర్చిపోయాను. ఎందుకు డాడీ అలా చేశారు? ఎవరో ముక్కు మొగం తెలియని నాలంటుడి కోసం మీ అమ్మ అందరినీ వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరో అమ్మాయి కోసం నేనెందుకమ్మా, అందుకే వదిలేసాను. మీరిద్దరూ నాకు అసలు ఎప్పుడూ అర్థం కారు. అప్పుడే గొడవ పడతారు, అప్పుడే కలిసిపోతారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నమ్మకం ఉన్నన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఏం కాదు. ఎక్కడైతే గొడవలు ఎక్కువ ఉంటాయో అక్కడే ప్రేమ ఎక్కువ ఉంటుందమ్మా. ఏమే ఆ గ్రేజర్ ఆన్ చేయి. ఆన్ చేస్తానండి. ఫస్ట్ టీ పట్టరా, తలపోటుగా ఉంది. సరే తెస్తాను. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేసావా? అబ్బబ్బబ్బా, ఆన్ చేస్తానండి. ఆ మొక్కలకి నీళ్లు పోసావా?
పోస్తానండి, పోస్తాను. ఆ రైస్ కర్రీ వండేసి వెళ్ళు, మళ్ళీ ఇబ్బంది అవుద్ది. సరే. అబ్బాబ్బా, టైం అయిపోతుంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? కూర్చొని ఆర్డర్లు వేస్తారేంటి ఆర్డర్లు? అది కదే, నేనే వెళ్ళాలి, కానీ అవన్నీ నీ పనులే కదా, అందుకే నీకు చెప్పాను. ఆహా, అలాగా. సరే, 500 ఇవ్వండి. దేనికే? పెట్రోల్ కొట్టించుకోవడానికి. మరి నీ జీతం డబ్బులు ఏం చేస్తున్నావు? అవి నా డబ్బులు. మరి ఇవి మన డబ్బులు. ఏమే, ఏంటండి? ఒక కాఫీ పెట్టరా, కొంచెం తలనొప్పిగా ఉంది. ఆగండి, ఒక 5 నిమిషాలు తీసుకొస్తాను. అబ్బా, పెళ్ళైన 15 సంవత్సరాల్లో ఈరోజు ఈవేళ కరెక్ట్గా కాఫీ చేసి పట్టుకొచ్చావే. అయ్యో, పొరపాటున నా కాఫీ మీకు ఇస్తానండి. మీకోసం మళ్ళీ మీ కాఫీ తీసుకొస్తానే. అంటే ఇన్నాళ్ళు చిక్కటి గేదె పాలతో నువ్వు కాఫీ పెట్టుకుని నీళ్లు కలిపిన కాఫీ నాకు ఎడుతున్నావు అనమాట. అంటే పిల్లలు ఏ కాఫీ పెడుతున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారే మొగుళ్ళు. అంటే అది అవునట్టు మీకు ఆఫీస్ టైం అయిపోతుంది. అవునవును, నిజమే. అమ్మయ్య, కంగారులో నిజం చెప్పాను. అయినా బాగానే కవర్ చేసుకున్నాను, లేకపోతే ఈరోజు మా ఆయనతో గొడవే. అయినా ఏం చేస్తాం, చిక్కటి పాలతో కాఫీ పెట్టుకోవాలి. తల బద్దలైపోతుంది అనుకో. ఖాళీగా కూర్చున్నావు కదా, ఒక టీ పెట్టివ్వచ్చు కదా. ఇప్పుడు టీ పెట్టాలంటే స్టవ్ వెలిగించాలి, గిన్నె పెట్టాలి, పాలు పొయ్యాలి, టీ పొడి వేయాలి, అల్లం దంచాలి. ఎంత స్ట్రెస్. ఇది ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, అన్నట్టుంది. ఇప్పుడు అర్థమైందా? డైలాగ్ వేసినోడికి బాగానే ఉంటది, విన్నవాడికి ఎక్కడో మండుద్ది. అక్క, నీకేం కావాలమ్మా? ఈయనకేమో టీ కావాలంట, నాకు కాఫీ. నీకు బూస్ట్ హార్లిక్స్ కలిపేమంటావేటి? అదేం లేదక్క, బాబీకి ఇష్టమని పాయసం చేసి తీసుకొచ్చాను. బేబీ, నాకోసం ప్యాషన్ తెచ్చావా? నీకోసం జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసి చేశాను. ఎలా ఉందో తినేసి చెప్పాలి. పాయసం లేదు, పచ్చావకాయ లేదు, అసలు బాయ్ బాబీ. బాయ్ బేబీ. ఇంట్లో ఉన్న పప్పు నచ్చదు కానీ పక్కింట్లో ఉన్న పాయసం కోసం పాకులాడేస్తారు ఈ మగాళ్ళందరూ. సరిపోయారు ఇద్దరును. ఏమండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. నేను కూరగాయలు తేవాలా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? నేను తేనే, తెచ్చినా నీకు నచ్చదు. ఉల్లిపాయలేమో పచ్చి అంటావు, బంగాళదుంపలేమో ఉడకట్లేదు అంటావు, వంకాయలేమో కుళ్ళిపోని అంటావు, బెండకాయలేమో ముదిరిపోని అంటావు, ములక్కాయలేమో పొట్టి అంటావు. నేను వెళ్ళను బాబు. ఆ సోన్ అంతా ఎందుకు కానీ నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే. నువ్వు వెళ్ళి తెచ్చుకో. కూరగాయలు కూడా తేడం తెలియదు, ఏం మనిషి అంట. అక్క, అక్క. ఏ బేబీ, ఇంటిలో వచ్చా? అక్కలేదా బాబీ? అక్కలేదు కానీ పంచదారని ఇస్తాను లేదా, కూర్చో మాట్లాడుకుందాం. ఏంటి బేబీ విశేషాలు? మీ ఆయన ఊళ్ళో లేడా? ఇలా వచ్చా? లేరు, ఊరెళ్ళారు. ఇంకేంటి విశేషాలు బేబీ? చెప్పాలి బాబీ నువ్వే. ఏముంటాయి బేబీ, అంతా మామూలే. ఏం చేస్తున్నారు? కూరగాయలు తెమ్మంటే అన్ని సాగులు చెప్పారు, ఇప్పుడు కూరగాయలు లేకుండా కూర వండేస్తున్నారా? నువ్వెందుకు వచ్చావే? ఏం లేదక్క, పంచదార కావాలంటేనే వచ్చాను. నువ్వు లేవంటే బాబీ ఏదో చెప్తుంటే వింటున్నాను. నేను లేనప్పుడు ఇంటికి రావద్దని చెప్పానా? పావతలకి. సరేలే, బాయ్ బాబీ. మీరు రండి లోపలికి. ఏమండి, మన షాప్ లో కొత్త డ్రెస్ చూసాను, వెళ్ళి కొనుక్కుంటాను. డబ్బులు ఇవ్వరా? డబ్బులా లేవుగా? ఎక్కడే? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఇవ్వండి. నా దగ్గర డబ్బులు ఏం లేవు. ఇస్తాను కానీ ఎంత? 10,000. 10,000? నేను జాబ్ చేస్తున్నాను అనుకున్నావా, ప్రింటింగ్ కొడుతున్నాను అనుకున్నావా? నా దగ్గర లేవు. అంతేనా? అంతే. అయితే నీ అంతే, చూసుకో.
ఏంటి ఇవాళ తలతలాడిపోతున్నావు? కొత్త డ్రెస్సా? అవును, ఎలా ఉంది? బాగుందా కొత్త డ్రెస్? బాగుంది కానీ ఎంతేంటి? 10,000. డబ్బులు లేవు కదే, ఎలా కొనేసావు? మీరే కదా ఇవ్వనన్నారు, అందుకే మీ జేబులో నుంచి రోజుకో 1000 చొప్పున 10 రోజులు కొట్టేసా, 10,000 డ్రెస్ కొనేసా. సరే, నాకు టైం అవుతుంది, బాయ్. ఎంతగానో తెగిస్తారా మీ ఆడళ్ళు.